ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు బెండకాయ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక బెండకాయలు ఆడబెట్టిన కట్ చేసిన ఈ నీళ్ళకి కడిగినా కదా, కొంచెం ఫ్యాన్ గాలి పెట్టిన అట్నే పచ్చిగా చేస్తే ఇవి కడిగి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టింది ఫ్రెండ్స్. పచ్చి మీద వండితే జిగిజిగి లెక్క వస్తుంది. ఇంకా బెండకాయలు, ఈ టమాటా, ఇక ఉల్లిగడ్డ, ఓ 4 పచ్చిమిర్చి, ఇక చింతపండు విసిగిపోస్తుంది. నిండిందా? ట్యాంకి నిండిందా? మరి బంద్ చేయకపోతే మోటార్ కాలిపోతుంది, నీళ్ళు వేస్ట్. ఇక పావు సగం పోస్తున్నా, పావు సగం నూనె, ఇక కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ఇక అల్లం వెల్లిగడ్డ కొంచెం అంతా, కొంచెం పసుపు, ఇంకా కారం, ఒక 2 చాయ్ చెంచాల కారము, ఇంకా తగినంత ఉప్పు. తక్కువనే వేసిన ఉప్పు, మళ్ళీ తర్వాత టమాటా, బెండకాయ ఇది కొంచెం నూనెలా మగ్గబెట్టుకోవాలి. టమాటా కొంచెం ఉడికిందంటే నూనెలో చింతపులుసు పోద్దాం. ఒక నిమిషము మగ్గబెడితే చింతపండు తీసుకుంటా. బజ్జీ కొన్ని నీళ్ళు వస్తున్నా. ఇవి జర ఉడకాలి. కొంచెం ఒక 2-3 నిమిషాలు అయితే ఇది ఉడుకుతుంది. జర కొంచెం బెండకాయ ఉడికిన తర్వాత ఈ చింతపులుసు వస్తాం. జర ఉడకని ఒక 2 నిమిషాలు.
ఇవన్నీ పెడుతుంది తీస్తే కదా. మోటారు సమానంగా అనాలి, లేకుంటే రిటర్న్ నువ్వు మొన్న అట్టే వేసినావు అంటేనా ట్యాంక్లో సమానంగా వాళ్ళు రెండు అట్లనే ఉన్నాయి కింద మీద. దా చెమట ఫ్రెండ్స్, మా ఇంట్లో వంట రూమ్లో ఇగో స్నానం చేసుకున్నట్టు ఉండదు, చెమట మొత్తం మొత్తం మళ్ళీ స్నానం చేసినట్టు అవుతుంది. ఇక దీనికి ఎవరో దాకినట్టు ఇగో ఇగో కిందికి వచ్చేసి మొత్తం. వాళ్ళు నీళ్ళు అయిపోగానే వాళ్ళు చెరిసామానం అన్నాడు మా బాబు, మర్చిపోతాడు. మొన్నట్టని అనలేదు, మొత్తం రిటర్న్ నీళ్ళు అన్ని ట్యాంకులు నిండింది, రిటర్న్ నీళ్ళని మొత్తం వెనకకి వెళ్ళిపోయి ట్యాంకులో నీళ్ళు నేను చూసి ఒక్కొక్క నీళ్ళు. మా అబ్బాయి ఇగో కెమెరామెన్ అట్లా చేస్తాడు. కొంచెం ఇది ఉడకాలి ఫ్రెండ్స్, ఇది కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పడుతుంది ఉడకాలి. మన చింతపులుసు పోసినాక ఉడకదు, ఆ పులుపుకు ఉడకదు అది. ఈ నీళ్ళు పోసుకొని ఒక 2-3 నిమిషాలు దీంట్లో కొంచెం మెత్తబడ్డాక బెండకాయ, అప్పుడు ఈ పులుసు పోసుకొని కరివేపాకు కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం అనుకో. ధనియాల పొడి ఉందో లేదు, ధనియాల పొడి లేదు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాలు దంచుతా. ధనియాలు ఇక ఇట్లా వేయించి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మనము మామూలుగా వేయాలన్నా ధనియాల పొడి వేయాలంటే కొంచెం ఇట్లా వేయించుకొని పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది, మనం పచ్చి వేస్తే బాగుండదు. చాక్లెట్ మళ్ళీ ఏం చాక్లెట్ చేసినావు? సెటిల్ అంటే కొంచెం ఉడికింది బిడ్డ, ఇట్లా ఫస్ట్ నీళ్ళు పోసుకుంటే ఉడుకుతుంది. చింతపులుసు పోస్తుందా? ఇలా కొంతమంది శనగపిండి కూడా వేస్తారు ఫ్రెండ్స్, శనగపిండి కూడా వేసుకుంటారు, కానీ నేను వేయ శనగపిండి, మామూలుగా వేసేస్తాను. కరివేపాకు కొత్తిమీర, ఇది ధనియాల పొడి, ఇది కొంచెం మసలండి బిడ్డ, ఇది అయిపోతుంది. ఇంకొక 3 నిమిషాలు ఇది మసలు, పులుసు కదా చింతపులుసు కదా, ఇది పులుసు కొంచెం మసిలిన తర్వాత ధనియాల పొడి వేసి దించేద్దాం. పది నిమిషాలు అవుతుంది. ఇక మసిలింది అది, ఇక కొంచెం అంత ధనియాల పొడి ఇస్తున్నా, కొంచెం
ఇవట అయింది. బెండకాయ చారు. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం పిండి వేస్తారు, శనగపిండి వేసుకుంటారు కొంచెం చిక్కదనం కోసం. ఇట్లా అయినా బాగానే ఉంటుంది. కొంచెం టమాటా వేసినాం కాబట్టి చిక్కదనంగానే ఉంటుంది, చిక్కగానే ఉంటుంది. మరి ఏమంత పలసగా ఉండదు, చిక్కనే ఉంటుంది. బెండకాయలు కూడా ఉడికినాయి. ఈ రెసిపీ ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. బాయ్.